ఎంత ధైర్యం! అతను హరిజన్ కాదా? దానికి ఏం సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి? సమాధానం చెప్పు. ఈరోజు ఉన్నటువంటి హోంమంత్రి సోదరి వంగలపూడి అనిత గారు, ఆమెను అనేక ఇబ్బందులు పాలు చేశారు. నెల్లూరుకు వస్తే ఎస్పీ మొత్తం అరెస్ట్ చేయాలని మొత్తం పోలీసులను పెట్టాడు. రాష్ట్రంలో ఆమె మీద లాఠీచార్జ్ చేశారు ఒక మహిళను చూడకుండా. ఇవన్నీ నీకు తెలియవా రేవంత్ రెడ్డి? జగన్ నాయనాజ నీ అమ్మ పడవా అన్నీ నువ్వు చేసేసి లాస్ట్కి వచ్చి చంద్రబాబుని విమర్శిస్తావా? మా తెలుగుదేశాన్ని విమర్శిస్తావా? మన జోలికి పోయావా? ఏం ఎక్కడి నుంచి నువ్వు పెట్టావు? నా కాలు యాక్సిడెంట్ చేయించింది నీ పార్టీ కాదా? నీ పార్టీ వ్యక్తులు కాదా? నీ పార్టీ నాయకులు కాదా? నీ పార్టీ ఎమ్మెల్యే కాదా? చెప్పు. అవన్నీ కరెక్టా? మేము చేస్తే తప్ప? ఎన్ని కేసులు ఉన్నాయి? మా యువత అధ్యక్షుడు వచ్చి తిరుమల నాయుడు మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మధు మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అదే రకంగా సత్యన్న అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి మీద చిన్న అందరి మీద ఉన్నాయి అన్ని కేసులు. ఎన్ని పట్టించింది మీరు కాదా? మీరు నీతి చెప్తావా? ఏం రేవంత్ రెడ్డి నువ్వు చెప్తావా నీతి? నీ బతుక్కి రాష్ట్ర ప్రజలు చరిత్రలో లేని తీర్పిచ్చారు. చరిత్రలో లేని తీర్పిచ్చారు. నీ పిచ్చి పరాకాష్ఠ చేరింది. మరి 25 లక్షలు ఖర్చు పెట్టుకొని రాబో రోజుల్లో సెంట్రల్ జైలుకి నేను వస్తే ఎలా ఉంటుందో ఇంతకుముందు చూసావు. 16 నెలలు చెప్పకూడదు తిన్నావు. ఈసారి 16 సంవత్సరాలు తింటావో 20 సంవత్సరాలు తింటావో తెలియదు. ఇంకొకసారి ఆ జైల్లో ఎట్ట చదువుకోవాలని చూడడానికి వచ్చావా? అమ్మ బొడవ, నువ్వు కూడా నీతులు చెప్తుంటే మేము వినాలనా? ఇదే నీ పరిస్థితిని అడుగుతున్నా. అంటే రెడ్ బుక్ ఉంది, జిల్లా లెవెల్లో రెడ్ బుక్ ఉంది, టౌన్ లెవెల్లో రెడ్ బుక్ ఉంది, విలేజ్ లెవెల్లో మొత్తం రెడ్ బుక్ ఉంది. ఎవరేం చేశారా మిమ్మల్ని? మీ జోలికి ఎవరు వచ్చారు? అసలు మేము అనుకుంటే నీ పార్టీ ఉంటుందా? నువ్వు నెల్లూరులో అడుగు పెడతావా? నిన్న మేము అనుకుంటే రేవంత్ రెడ్డి నేను నెల్లూరులో అడుగు పెడతావా? పెట్టనిస్తావా? తెలుగుదేశం పద్ధతి అది కాదు. మా చంద్రబాబు నాయుడు పద్ధతి అది కాదు. మాదొక మంచి సంస్కృతిని నేర్పినటువంటి పార్టీ మాది. ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ మాది. అంతేగాని మళ్ళీ నువ్వు వస్తాను మీ సంగతి చూస్తాను ఇప్పుడు దాకా చూసిన సాలదా? ఎన్ని ఇబ్బందులు పెట్టావు? ఒక్కదానికే ఎంత మురిసిపోతున్నావా? ఒక్కదానికే రాష్ట్రంలో ప్రతి కార్యకర్తను తెలుగుదేశం కార్యకర్తలు పరిచయం నువ్వు. ఒక్కదానికే ఒక క్రిమినల్ లోపల వేసిన దానికే రెచ్చిపోయి మేము కూడా వస్తాం మీ సంగతి చూస్తాం. ఎవరు నేర్పారు నాయన విద్యంతా? నువ్వే కదా, నువ్వు కదా నేర్పింది. నీ బతుక్కి మళ్ళీ వస్తాననుకుంటున్నావా? ఎన్ని జన్మలు ఎత్తినా ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. నువ్వు జైలే చెప్పకూడే నీకు. అంతేగాని మరొక ఈరోజు ఈవీఎం పగలగొట్టారని చెప్పి నీ నోటితోనే చెప్పావు. మన నీ నాయకులు ఏం చెప్పారు? ఈవీఎంలో పాము ఉందంట. ఈవీఎంలో పాము ఉండేది ఏంది? కప్పు ఉండేది ఏంది? నీ అమ్మ బడవ దాని తేలు ఉండేది ఏంది? నాకు అర్థం కావట్లా. ఈవీఎంలో పాము అంటూ కొట్టాయంట ఆయన. ఈయనేం చెప్తున్నాడు? అక్కడ దౌర్జన్యం, అక్కడ వాళ్ళు రిగ్గింగ్ చేస్తుంటే పగలగొట్టారు. మిమ్మల్ని రిగ్గింగ్ చేయకుండా అడ్డుకున్నాడు మా కార్యకర్త, మీరు పగలగొట్టింది. బయటకు వస్తే మా కార్యకర్త తలకా పగలగొట్టలేదా? మా కార్యకర్తను కొట్టలేదా? చెప్పండి. మరి పోలీసు వాళ్ళని కొట్టలేదా? మొన్నటి దాకా మీరు కాపు కాశారు, మీరు ఏం చెప్తే విన్నారు. మరి వాళ్ళని కొట్టలే మీరు? నువ్వు కూడా మాట్లాడతావా? నువ్వు ఒక పెద్ద మనిషివా? నువ్వు మాట్లాడింది ఈవీఎం పగలగొట్టారని మాట్లాడావు. కేంద్ర ఎన్నికల కమిషన్ దాన్ని సుమ్మటగా స్వీకరించి క్యాసెట్ పంపిస్తాం. జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేయాలి. ఆయన కూడా ఒప్పుకున్నాడు కాబట్టి ఈ కేసులన్నిటి మీద. మరి లాస్ట్గా రేవంత్ రెడ్డి నిన్ను ఒకటి అడుగుతున్నా,
గులకరాయ్ ఎవరో పిల్లోడు కొట్టాడని ఒక అమాయకుడిని ఒప్పించి మీ సీఏలు, నీ పోలీసు మన దాకా నీ కాపలా ఉన్నటువంటి వ్యక్తులు ఒక అమాయకుడిని ఇదే జైల్లో 30 రోజులు పెట్టారు. గులకరాయ్ ఆడ గుచ్చుకుంది, దానికి 8 మంది డాక్టర్లు అగ్గీసుకుని దానికి 8 మంది డాక్టర్లు, దానికి ఒక ప్లాస్టరు. ఏంటి డ్రామాలు లెవెన్ రెడ్డి, కోడికత్తి డ్రామాలు, మరి గులకరాయి డ్రామాలు. ఇంకా నువ్వు కాపు, నీ జీవితం, రాజకీయ జీవితం సమాప్తం. ఇంకా నీకు రాజకీయ జీవితమే లేదు. ఏదైనా ఉంటే చంద్రబాబు ఈరోజు ప్రజలకి అప్పుడే 2 వాగ్దానాలు నెరవేర్చాడు. వచ్చి నెల కూడా కాలేదు, ఉచిత ఇసుక పెన్షన్లు ఇవ్వటం జరిగిపోయింది. ఇంకా 1 by 1 చేసుకుంటూ వస్తాడు. సపోర్ట్ చేయి, ఇంకా ప్రజలు నిన్ను కొంచెం మన్నిస్తారు. లేకుంటే ఈ రాష్ట్రం నుంచి నిన్ను పాత సినిమాల్లో రావుగోపాలరావు, నాగభూషణ విలన్లు దొరుకునేవాళ్ళు మొత్తం ప్రజలంతా.